తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల మీద చిన్న విశ్లేషణ. మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చాలా అవమానకరమైన రీతిలో పరాజయం పాలైంది. ఒక టీచర్స్ స్థానంలోనైతే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అధికార అభ్యర్థి 4వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లోనైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన జీవన్ రెడ్డికి 56,698 ఓట్లు వస్తే టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి 17,268 ఓట్లు వచ్చినాయి. దాదాపు 40,000 ఓట్ల తేడా. ఇది మామూలు విషయం కాదు. దీన్ని మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం పడుతుందా, ఎన్నికల సరళి అంటే డెఫినెట్గా పడుతుందనే అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే 40,000 మెజారిటీ రావడము, పడ్డ 56,000 ఓట్లలో రావడం అనేది సాధారణ విషయం కాదు. ఈ రకంగా చూస్తే రాబోయే ఎన్నికల్లో సారు కారు 16 అనే నినాదానికి గండిపడేట్టుగా ఉంది. ప్రాస బాగుంది కానీ గతి తప్పుదట్టు అనిపిస్తుంది టీఆర్ఎస్ కారు. ఈ యాంగిల్లో మనం విశ్లేషణ కనుక చేసుకుంటే 16-17 సీట్లలో ఖచ్చితంగా ఒకానొక దశలో మొత్తం కేసీఆర్కి వస్తాయి అనుకున్నటువంటి స్థానాలు, టీఆర్ఎస్కి వస్తాయి అనుకున్న స్థానాలు కొన్ని చోట్ల అది తప్పేటట్టుగా ఉంది వాళ్ళ అంచనా. ఈ విశ్లేషణను మనం చూసుకుంటే జీవన్ రెడ్డి గారికి 56,698 ఓట్లు రాగా, చంద్రశేఖర్ గౌడ్ అంటే వీరిని తెలంగాణ రాష్ట్ర సమితి బలపరిచింది 17,268 ఓట్లు వచ్చినాయి. బీజేపీ బలపరిచిన సుగుణాకర్కి 15,077 ఓట్లు వచ్చినాయి. రంజిత్ మోహన్ బీజేపీ రిబెల్ అభ్యర్థిన 6,600 ఓట్లు వచ్చినాయి. రాణి రుద్రమ ఇండిపెండెంట్గా వేసింది, మాజీ జర్నలిస్ట్ ఈవిడ, 5,196 ఓట్లు వచ్చినాయి. ఈ ఓటింగ్ సరళి చూసుకుంటే తెలంగాణలో ఓటర్ల నాడి మనకు కొంత దొరుకుతుంది. ఇదే సరళి కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తంగా ఉండకపోయినా కొన్ని చోట్ల ఉన్నా సరే టీఆర్ఎస్ పార్టీకి కొంత గండిపడే అవకాశం ఉంది. ఈ ఫలితాలు జనాల్లో నిశ్శబ్ద నిరసనని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయాన్ని పాలక పార్టీ గుర్తించి తనను రిపేర్ చేసుకోకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి విజయం ఏదైతే ఉందో అది మన దొరల కళ్ళకు కమ్మిన మబ్బు పొరలను తొలగిస్తుందని ఆశిద్దాం.